నువ్వు బస్సులో ఉండడం నేను చూశాను. నాకు తెలుసు ఇవన్నీ నీకు నచ్చావు. నువ్వు బ్రాహ్మణమాయివి, భరతనాట్యం ఆడేదానివి, పాటలు పాడేదానివి. ఇలా రోడ్లో కొట్లాట్లు గొడవలు నీకు నచ్చావు. కానీ సూర్య అంతే. నీకంటే 2 ఏళ్ళు చిన్నది ఆ పిల్ల. తీసుకెళ్ళి లాకప్లో ఉంచారు రాత్రంతా. ఒక సబ్ ఇన్స్పెక్టర్, 4 కానిస్టేబుల్స్, 15 ఏళ్ల పిల్ల. మర్నాడు బయటకు వదిలేశారు. అది నేరుగా ఇంటికి వెళ్ళింది, ఉరిపోసుకుంది, చచ్చిపోయింది. వాళ్ళ నాన్న ఆ పిల్లని ఇలా ఇలా 2 చేతులతో మోసుకొచ్చాడు. 15 ఏళ్ల పిల్ల. ఏం చేయమంటావు? వెళ్ళాను, పట్టుకున్నాను, తెగేసాను. వాడి చెయ్యి. ఇక ఒక్క ఆడపిల్లని కూడా ముట్టుకోలేడు. ఇదంతా నీకు నచ్చదు. ఈ సూర్య అంతే. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? జవాబు చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? నచ్చలేదా? ఇటువంటి వాడు, కొట్లాడేవాడు నచ్చలేదు. ఇలా చూడు. మరి ఇంకేంటి? మీరు నచ్చారు. అయితే ఎందుకు ఏడు? తెలియటంలో. ఎవరు ఏది కావాలని అడిగినా మీరు లేదని చెప్పరట్టుగా. నిజమేనా? ఎవరు అడిగినా లేదని చెప్పరా? ఏ నేను అడిగితే ఏం కావాలి నీకు? లేదని చెప్పరుగా. చెప్పండి. లేదని చెప్పను. అయితే లేవండి, నాతో రండి. ఎక్కడికి? గుడికి. మిమ్మల్ని తీసుకొస్తానని మొక్కుకున్నాను. రండి. మీకు తొందరగా పెళ్ళవద్దా? అందుకే మొక్కున్నాను. బయలుదేరండి. తిరుగుతాం. पूर्वोक्त देवंदन विशेष प्रतिष्ठाधामस्यां यजमानस्यां भारद्वाजगोत्रस्य कृष्णमूर्ति नामधेयस्य सह कुटुंबस्य सर्वाभीष्टफलसिद्ध्यर्थं महाविष्णुप्रीत्यर्थं महाविष्णुपूजाख्यं करिष्यामः। ओम केशवाय नमः। ओम नारायणाय नमः। ఎవరు సూర్య? సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి ఎవరది? సుబ్బలక్ష్మి ఎవరది? ఎవరో అనుకుంటుంటే విన్నాను, అందుకే అడిగాను. ఏమిటి? ఏమిన్నావు? ఓ ఆ సుబ్బలక్ష్మి. అదే దేవా, మన పాండు లేడు, పాండుగాడి బామ్మ. ఎవరది? ఎవరది? అమ్మాయి అందంగా ఉంటుంది, బాగా పాడుతుంది. ఆ అమ్మాయికి సూర్య అంటే ప్రాణం. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నువ్వు భోంచేదేవా? ఆవిడేదో నువ్వు నచ్చిందా లేదా? మొహం చూస్తే తెలియట్లా? మొహం చూస్తే తెలియడంలా. అయ్యో భోంచేసి వెళ్ళరా. కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం అట, బ్రాహ్మణ అమ్మాయట. ఎవరైతే ఏంటి, సూర్యకు పిల్ల నచ్చింది కదా, మిగతా అది నేను చూసుకుంటాను. శ్రీనివాస్ గారు, దేవరాజు. తెలుసు. ఏమిటిట? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా. మీ సాంప్రదాయం ఏమిటో మాకు తెలియదు. మాకు పసుపు కుంకాలిచ్చి మాట్లాడటం అలవాటు. తీసుకొచ్చా. పెళ్లి ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. ఉభయ ఖర్చులు మావే. మంచి లగ్నం చూసి పట్టించండి. ముహూర్తానికి అమ్మాయిని తీసుకొస్తే చాలు. ఎవరు వరుడు?
సూర్య. నాకు తోడబుట్టిన లాంటివాడు. ఎవరు వధువు? బాగలేదండి. తాంబూలాలు పుచ్చుకుని సంబంధం మాట్లాడటానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. ఎవరు వధువని అడగడం? నీకు సూర్య నచ్చాడా? చెప్పు. నచ్చారు. అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎప్పుడు పెళ్లి జరిపిద్దా? నేను చచ్చిన తర్వాత. ఏ సూర్యకి ఏం తక్కువ? సూర్య అంటే ఎవరు? వాళ్ళ అమ్మ ఎవరు? నాన్న ఎవరు? కులం ఏమిటి? సూర్య మీ జాతి వాడు కాడు, వేరే జాతి. మీలా వాడికి మెళ్ళో జంత పొగలేదు, అంతేగా? శ్రీనివాస్, అతను నాకంటే మంచివాడు, మీకంటే మంచివాడు. ఇంకేం కావాలి? అంతస్తు కావాలి. ఏమిటయ్యా పెద్ద అంతస్తు? అర్థం లేని అంతస్తు నీకేమంతస్తుంది? కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగిరి చేస్తున్నావు. సాయం కోసం ఎవరైనా వస్తే 4 డబ్బులు ఇస్తావా? వాడిస్తాడు, ఉన్నదంతా ఊడ్చిస్తాడు. అటువంటి భర్త నీ కూతురికి ఈ జన్మలో దొరకడు. వద్దు, అటువంటి వాడు నా కుటుంబానికి సరిపడడు. ఎవరో మంచిగా చెప్తే నీకు అర్థం కాదా? నీ కూతురు నచ్చాడని చెప్పిందిగా, వెంటనే పెళ్లి జరిపించరా, సంతోషంగా ఉంటారు. నా కూతుని చంపేసి శ్రాద్ధం పెట్టినా పెడతానే గాని అటువంటి అయోగ్యుడికిచ్చి ఈ పెళ్లి జరిపించను. వదిలేండి, దయచేసి ఆయన వదిలేయండి. ఆయన నాకు నాన్న, అమ్మ, గురు, దైవం అన్నీ. చేతులు జోడించి బ్రతిమాలుకుంటున్నాను. వెళ్ళిపోండి. వెళ్ళొచ్చారట కదా తాంబూలాలు తీసుకుని పెళ్లి విషయం మాట్లాడడానికి. అవునా? అసలు ఎవరైతే అడ్డమైన వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నది? నేనే వెళ్ళి మాట్లాడదామని చెప్పాను. ఏ ఎందుకు? ఇప్పుడు నాకు పెళ్లి చేయండి అని మిమ్మల్ని నేను అడిగానా? మనం ఎందుకు ఎవరినన్నా వెళ్ళాడుకోవాలి? ఇంట్లోంచి బయటికి పోమందట్టుగా. అదేమన్నా పెద్ద రంభ? అది కాకపోతే మరే పిల్ల లేదా? అదెవరు బయటికి పోమడానికి? అదే అడుగుతున్నాను. అడ్డమైన వాళ్ళ ఇంటికి వెళ్ళి నానా మాటలు ఎందుకు పడాలని? ఎవరు దేవా వాళ్ళు? మనం రోడ్డు మీద వెళితే భయంతో పక్కకు తప్పుకునేవాళ్ళు. వాళ్ళని ఎందుకు బతిమాలాలి? తప్పు చేశానా సూర్య? నేను తొందరపడకూడదు కదా. లేదు దేవా, అదేమైనా పెద్ద ఇదే? ఒకవేళ నేను వెళ్ళి మాట్లాడకుండా ఉంటుంటే అంతా సక్రమంగా జరిగి ఉంటేదేమో. వద్దు, అది కాదంటేంటి? నా సూర్య పెళ్లి చేయాలని ఆశపడ్డాను, వెళ్ళి చెడగొట్టాను. నన్ను క్షమించు సూర్య. కాదు దేవా, నాకది ముఖ్యం కాదు. నువ్వే నాకు ముఖ్యం. దేవాయే ముఖ్యం. నాన్నగారు నాకు పెళ్లి నిశ్చయం చేశారు. ఆయన ఎదిరించి నేనేం మాట్లాడలేకపోయాను. వచ్చే బుధవారం. ఏమి మాట్లాడరా? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నానో కూడా అడగరా? ఎవరు? కలెక్టర్. ఓ ఓ చేసుకో. ఎవరొద్దన్నారు? ఏ ఇంకా నిలబడ్డావు? ఓ ఓ చేసుకో. నీకు కావాల్సిందేమిటి? తెల్లటి రంగు, 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడాలి, అంతేగా? ఓ చేసుకో. నేనా నీ వెంట తిరిగాను? నేనా నువ్వు నచ్చావని చెప్పాను? నేనా నీ ఒళ్ళో వాడు ఏల్చాను? పోవే. నేను మాట్లాడుకో, మాట్లాడించాలి. ఏడవకో, ఏడవ. ఓ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు.
పోవే ఓ కలెక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. నేను వారిని చూడాలి. మీరెలా ఉన్నారు? నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నా. నిన్ను బాగా చూసుకున్నారా? ఆయన చాలా మంచివారు. అదేమిటో కానీ ఆయన గుణంలో అంతా మీలాగే